హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎప్పుడు టిఫిన్స్లోకి పల్లీ పచ్చడి కాకుండా ఇలా టమాటా పచ్చడిని కూడా ఒక 2 రకాలుగా చేసుకుంటే టిఫిన్స్లోకి చాలా బాగుంటాయండి. టిఫిన్స్లోకే కాదండి, మనం మధ్యాహ్నం రైస్లోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి చేసుకున్నాం అనుకోండి, రెండిట్లోకి పనికొస్తాయి. చాలా అంటే చాలా బాగుంటాయండి. పల్లీ పచ్చడి ఎప్పుడు తిని తిని బోరు కొడతా ఉంటుంది. ఒక్కొక్కసారి నోటికి కూడా ఇలా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. నిజంగా వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని తిన్నామనుకోండి, నెయ్యి వేసుకొని అమృతంలాగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ 2 రకాల చట్నీలు నేను ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఒక పెద్ద స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ని బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10-15 పచ్చిమిరకాయలు తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకున్నానండి. ఆయిల్లో ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల పేలకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. తొందరగానే ఫ్రై అయిపోతాయండి పచ్చిమిర్చి. ఒక 6-7 టమాటాలను అయితే తీసుకొని నేను పెద్ద పెద్దవి మధ్యలోకి కట్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయి కదండి, ఇప్పుడు దీంట్లో అయితే వేసేస్తున్నాను. ఇలా పెద్దగా ఉన్నా కూడా తొందరగానే ఉడికిపోతాయండి. టమాటాలు చక్కగా పండిపోయి ఉన్నాయి కాబట్టి తొందరగా మగ్గిపోతాయి. ఇలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని దీనిపైన ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకుందామండి. 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా వాటర్ అంతా కొంచెం రిలీజ్ అయ్యి ఉడుకుతూ ఉంది. టమాటోల్లో ఉన్న వాటర్ అంతా తొందరగానే మగ్గిపోతాయండి. ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. 10 నిమిషాలకు ఒకసారి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. అడుగు పట్టకుండా కూడా ఉంటుందండి. ఇప్పుడు 60% అయితే టమాటాలు ఉడికిపోయినాయి కాబట్టి కొంచెం రుచికి తగినంత చింతపండుని అయితే వేసుకుంటున్నాను. టమాటాలు కూడా పుల్లగానే ఉంటాయి కాబట్టి కొంచెం చింతపండు అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం ఏం లేదు. మళ్ళీ ప్లేట్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గనిచ్చానండి. ఇదిగోండి చక్కగా మగ్గిపోయినాయి టమాటాలు అయితే. ఇది 80% వరకు అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక పెద్ద కట్ట కొత్తిమీరని అయితే తీసుకొని ఇలా అయితే వేస్తున్నానండి. ఇంకా నేను ఈ కొత్తిమీరని ఏం కట్ చేయలేదండి, ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది మిక్సీకి వేసుకుంటే. అందుకని చక్కగా ఇది 4-5 సార్లు కడిగేసుకొని ఒక పెద్ద కట్ట అయితే వేసేసాను. ఇలా వేసుకొని చక్కగా ఒకసారి కిందకి పైకి కలుపుకున్నాం అనుకోండి, కొత్తిమీర కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది, ఈ టమాటాల్లో ఉడికిపోతుంది. ఈ కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఏం లేదండి. దీంట్లో ఉన్న వాటర్ అంతా పోతే సరిపోతుందన్నమాట. ఇదిగోండి ఎంత పెద్ద కట్ట వేసానో అంతా కొంచెమే అయిపోయింది దగ్గరకు వచ్చి. ఈ కొత్తిమీర వేయటం వల్ల టమాటా చట్నీలో చాలా కమ్మగా ఉంటుందండి. ఇదిగోండి దగ్గరే ఉండి చక్కగా ఇలా అయితే కలిపేసుకున్నాను. చూడండి అంతా దగ్గరకు వచ్చేసింది. ఇష్టం లేని వాళ్ళు ఇలా వేసుకోవటం కట్ చేసి అయినా వేసుకోవచ్చండి. కానీ ఇలా వేసుకుంటే మిక్సీ పట్టేటప్పుడు చక్కగా పులుకు పులుగ్గా వస్తుందండి. కచ్చాబచ్చాగా చాలా బాగుంటుంది రైస్లోకి. ఇంకా అది పక్కన స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకున్నానండి. తర్వాత ఒక మిక్సీ గిన్నెలో మిక్సీ వేసేటప్పుడు ఒక 4 చిన్నులపై రెబ్బలు, 1 స్పూను జీలకర్ర అయితే వేసుకున్నాను. ముందు మనం కొత్తిమీర కట్టను మొత్తం వేసేసుకున్నాం కదండి, ఆ కట్ట వరకే ఇలా వేసుకొని దీంట్లోకి తగినంత ఉప్పు అయితే వేసుకొని ముందు మిక్సీ పట్టేస్తున్నానండి. మిక్సీ పట్టేసిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టేసాను. ఇదిగోండి కచ్చాబచ్చాగా పట్టుకుంటే చాలా బాగుంటుంది, రోట్లో వేసినట్లే. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మంచి స్మెల్ వస్తుందండి నిజంగా. ఇదిగోండి వేడివేడి ఇడ్లీలో ఇలా వేసుకొని తిన్నామంటే అసలు రోటికి ఉన్న తుప్పంతా వదిలిపోవాల్సిందే, అంత కమ్మగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా తప్పకుండా నచ్చుతుందండి. పిల్లలకి పల్లీ పచ్చడి కన్నా ఇదే బాగుందని చెప్తారు. ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ ఇది కూడా టమాటా పచ్చడేనండి. దీంట్లో కొన్ని పల్లీలు వేసుకొని అయితే చేసుకుందాము. ఇది కూడా చాలా బాగుంటుంది. ఒక ఆనియన్ కూడా వేసుకొని చేసుకుంటే అదిరిపోతుందండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ముందుగా ఒక కడాయి అయితే పెట్టుకొని దీంట్లో కూడా ఒక పెద్ద స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు పల్లీలు అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ పల్లీలు వేసుకోకూడదండి, ఎంత ఎక్కువ పల్లీలు వేసుకుంటే మళ్ళీ డిఫరెంట్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఎంత తక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది.
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలండి. ఇగోండి కొంచెం కలర్ అయితే చేంజ్ అయినాయి పల్లీలు అయితే. ఈ పల్లీలని మనం తీసి పక్కన పెట్టుకుందామండి. ఇదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకుందాము. ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. దగ్గరే ఉండి తొందరగానే ఫ్రై అయిపోతాయి పచ్చిమిర్చి కూడా. ఇవ్వండి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇవి కూడా తీసేసి మనం పక్కన పెట్టుకుందాము. ఇలా అన్నీ సపరేట్గా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి. మనం వేసిన కొంచెం ఆయిల్లోనే పల్లీలు ఫ్రై చేసుకున్నాము, అలాగే పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకున్నాము. ఇంకా కొంచెం ఆయిల్ అయితే ఉంది, దీంట్లోనే ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఈ ఆయిలే సరిపోతుందండి ఆనియన్స్కి అయితే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ కూడా దగ్గరే ఉండి ఇలా ఫ్రై చేసుకుందాము. చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకైనా బాగుంటుంది, దోశల్లోకైనా బాగుంటుంది. ఇది కూడా రైస్లోకి కూడా ఇంకా బాగుంటుంది. ఇదిగోండి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది కూడా ఆనియన్స్లోనే ఫ్రై చేసుకుందాము. ఒక చిన్న కట్ట అయితే తీసుకున్నానండి నేను. ఇదిగోండి మనం వేసిన కొత్తిమీర కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద స్పూను ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి, ఎందుకంటే టమాటాలు కూడా ఫ్రై చేసుకోవాలి కాబట్టి. ఫస్ట్ వేసిన ఒక స్పూన్ ఆయిల్ అయితే అవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు టమాటాల వరకు మాత్రం ఒక పెద్ద స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఒక 5-6 టమాటాలను అయితే ఇలా పెద్దగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనిద్దామండి. ఇదిగోండి 10 మినిట్స్ తర్వాత చక్కగా కొంచెం అయితే మగ్గిపోయి ఉన్నాయి టమాటాలు. బాగా పండిన టమాటాలు తీసుకున్నాను. ఇదిగోండి చక్కగా గుజ్జు గుజ్జుగా ఉడుకుతూ ఉంది. ఇలా స్పూన్ తోటి చిదుముకున్నట్టు చేస్తే తొందరగా ఫ్రై అయిపోతుందండి, ఉడికిపోతుంది. గుజ్జు గుజ్జుగా ఉంటుందండి చక్కగా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండుని అయితే వేసుకుంటున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి చింతపండు, ఎందుకంటే టమాటాల్లో కూడా పులుపు అనేది ఉంటుంది కాబట్టి. కానీ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఇదిగోండి చక్కగా గుజ్జు గుజ్జుగా మొత్తం దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పల్లీలని, ఇంకా పచ్చిమిర్చిని ఇవి ముందు ఒక ట్రిప్ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకుందామండి. మిక్సీ వేసుకునేటప్పుడు ఒక 4 వెల్లుల్లి, ఇంకా ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇవన్నీ కచ్చాపచ్చాగా మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. పల్లీలు తొందరగా మెదగవు కాబట్టి ముందు వీటి వరకే మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి. ఇంకా దీంట్లోకి తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. వేసిన తర్వాత మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో టమాటాలు కూడా వేసేసి మొత్తం అయితే ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. చూడండి ఇదిగో చాలా బాగా వచ్చింది పచ్చడి అయితే. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చాలా బాగుంది. రెండు డిఫరెంట్ స్టైల్లో ఉంటాయండి ఈ చట్నీస్. దేంట్లోకైనా బాగుంటాయి, ఇడ్లీలోకైనా దోశల్లోకైనా. రైస్లోకి కూడా ఇంకా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మన ఛానల్ కొత్తవారు కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు ఉంటానండి.